హలో, అర్థమవుతుందా శ్రేఖ? అప్పుడు అన్ని అవును సార్. అప్పుడు అన్ని మాస్టర్ లెవెల్‌లో చేశారు. తర్వాత చేంజ్ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు బీటీ 12 సెలెక్ట్ చేసేసుకున్నారు. అది అందుకని ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు మనకి ఇంతకుముందు అప్సరాకు వచ్చిందా అప్పుడు ఆడ? ఇప్పుడు అప్సరాకు మనం ఎస్ సార్. అనగానే కొంత సెట్ చేసినప్పుడు వస్తానిందే. సో ఇక్కడ రావట్లేదు చూడు, అప్సరాకు కూడా ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు ఈవీను ఐటీ సర్కిల్ కూడా ఇచ్చినాం కదా, ఐటీ సర్కిల్కి వెళ్ళేది లొకేటర్స్. సో ఇప్పుడు చూడండి, కావాలంటే మనం దీంట్లో చేద్దాం సెటప్. ఒకటి చేద్దాం అంతే క్లారిఫికేషన్ కోసం. క్లియర్, క్లోజ్ ద ఫామ్, క్యాన్సల్, నో, క్లోజ్ ద ఫామ్, నో. ఓకే, ఫస్ట్ నుంచి చేసుకుంటూ వద్దాం కావాలి దీంట్లో ఒకటి. ఆర్గనైజేషన్ ఇప్పుడు దీంట్లో ఉన్నాం మనం ఆల్రెడీ. సెటప్, ఆర్గనైజేషన్ పారామీటర్స్. వాట్ ఈస్ దిస్ వన్? కడప. ఓకే, కడపలో డిటర్మైన్ సబ్యూనిటీ లెవెల్ ఉంది. ఓకేనా? సెకండ్ వచ్చి ఎస్. ఏం చేస్తాం మనం? ఒక సబ్యూనిటీ క్రియేట్ చేసుకున్నాం కొత్తగా. ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ చేయొద్దు మనం ఉన్న వాటిలను. మళ్ళీ ఏమైనా ఎర్రర్లు వచ్చా మళ్ళీ ఎత్తుక్కోలేము మనం అని. ఓకేనా? కావాలంటే కొత్త సబ్యూనిటీ BT15 ఏం పెడదాం? 7 ఇవ్వండి సార్. 7 రోడ్స్ ఇచ్చినాం కదా, అది దాంట్లో ఇచ్చినాం. అది బీటీ 12 ఇచ్చారు సార్. 12 ఇచ్చినామా పక్కన? అవును సార్. అందుకే అక్కడ రావట్లేదు. తర్వాత మళ్ళీ చేంజ్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు 12లో చేసేసారు సార్ అందుకోసం. సరే, ఓకే, అదే అటు జరిగిపోయింది. దీన్ని నేను కావాలనే ఎక్కువ పెడతాను టైం, ఎందుకంటే ఇష్యూస్ ఎక్కువ వస్తాయి దీని మీద ఇంట్రీలో. దీనికోసం మళ్ళీ మీకు ఎన్నికలు చూపిస్తున్నాను నేను. ఓకే, ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళకి రాలేదు కాబట్టి ఆ కష్టంతా తీర్చుకుందాం దీని మీద. ఇప్పుడు ఈ రోజంతా అయినా కూడా ఇబ్బంది లేదు. కానీ ఈ సబ్జెక్ట్ బాగా నేర్చుకుంది. డిఫైన్ చేసినాము, లొకేట్స్లోకి వెళ్ళాము. ఉండాలి మనకు. ఇప్పుడు ఏదైతే డౌట్లు ఉంటాయో, అనుమానాలు ఉన్నాయో ఆ టాపిక్ను బాగా చేయాలి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్తున్నా కదా మీకు. డౌట్లు అడుగుతున్నా తిట్టుకుంటూ ఉంటారు. భాస్కర్ కదా, భాస్కర్? అదేం లేదన్నా. ముందే ఎవరన్నా తిట్టుకునే వాళ్ళంటే చెప్పండి, వాళ్ళ తప్ప మిగతా వాళ్ళని అడుగుతా వెళ్ళిపోతా. ఇబ్బంది లేదు కదా? దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, నేను ఏం చేస్తాను మీకు అర్థమవుతుంది కదా. అర్థం కాకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. మూర్తి, మౌనికి అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నాను అనేది? అర్థమవుతుంది. ఏం చేశాను చెప్పి ఇప్పుడు దాకా? ఫస్ట్ లొకేటర్ సెట్ చేస్తున్నారు. లొకేటర్ సెట్ చేసినాం, ఆర్గనైజేషన్ పారామీటర్స్లో లొకేటర్ సెట్ చేసినాను. మళ్ళీ సబ్యూనిటీ లెవెల్లో న్యూ సబ్యూనిటీ క్రియేట్ చేసి లొకేటర్ సెట్ చేసినాను. ఇప్పుడు ఏం చేస్తాను? ఐటమ్ లెవెల్కి వెళ్ళి ఐటమ్ లొకేటర్ కంట్రోల్ చేయండి. ప్లీజ్ స్పెసిఫై. ఇంకొకటి మళ్ళీ ఒకసారి సబ్యూనిటీకి వెళ్దాం. సెటప్, ఆర్గనైజేషన్ సబ్యూనిటర్ BT15 7 rows. అవును, నేను మర్చిపోయా. ఈరోజు సూచన మీరు కూడా ఇంటికాడ ఉన్నారు కదమ్మా? అవునన్నా. ఓకే,
మీరు ఎక్కడ ఉన్నారనుకొని నేను ఇక్కడ కూడా మార్చాలి మనం. ఇది కూడా ఇష్యూనే, ఇది కూడా ఇష్యూనే కదా. అవునండి. సబ్మిట్ లెవెల్ ప్రీ స్పెసిఫైడ్ డైనమిక్ అన్నాం, మనం ఇక్కడ కూడా మార్చాలి కదా మరి. అవునండి. ఏమున్నాయి ఇక్కడ బీటీ 15 డిజైన్ ఉన్నాయి చూసాం. 7 రోడ్స్ అప్సరా ఐటీసీ చాలే. 7 రోడ్స్ ఒకటి టచ్ చేస్తే చాలు మనం. ఏం చేయాలి, ఆన్ కనుక్కుంటే సెట్ చేయాలి, అంతే కదా. అవును. ఇంకొకటి కావాలంటే ఇంకొక సబ్మిట్ చేద్దాం. 7 రోడ్స్ తర్వాత ఇంకేమున్నాయమ్మా, బీటీ 15 వైజంక్షన్. దీనికి ఏం చేస్తానంటే నేను ఏం తీసుకుంటాను, డైనమిక్. ఒక సబ్మిట్ ఒకటేసారి 2 టచ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అవును. అర్థమైందా? ఇంకా Yes, గౌరీ sir. మళ్ళా లేకుండా ఇప్పుడు ఆల్రెడీ దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసినాం కాబట్టి మనము ఒకటేసారి 2 ప్రీ స్పెసిఫైడ్ డైనమిక్ 2 చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ముందుకు ఎన్నిక లేకుండా, జిజ్జా లేకుండా. మూర్తి క్లియరా? క్లియర్. అమ్మ శ్రావణి ఉన్నావా? ఉన్నాను సార్. నువ్వు కూడా అంతే, సైలెంట్గా ఉంటే నన్ను ఏం అడగట్లేదు అనుకొని గమ్మున ఉంటారు. ఈరోజు రామ్మా, ప్రాక్టీస్ చేసేసుకోమ్మా, వేసేసుకో. ఓకే సార్. అర్థమవుతున్నాయా క్లాసులో శ్రావణి? అర్థం అవుతున్నాయి సార్, కాకపోతే ఇంకా ప్రాక్టీస్ లేదనా కొద్దిగా డౌట్స్ ఉన్నాయి అంతే. ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకపోతే ఏం చేయలేం. మీ డే 1 కూడా అదే ఇంపార్టెంట్, అవునా? అవును సార్. ఏంది ఐటమ్ దీనికి? టీ కప్ సార్. ఏది లేదే. అది ఆర్గనైజేషన్ అసైన్ చేయలేదు సార్, అందుకోసం రాలేదు. సురేఖ చూడు, సర్వ ఎత్తుకుంటాను చూడండి. మీకు అసూయ అనిపించలేదు ఆ పాప ఆన్సర్ చెప్తా అంటే? ఇంకా గౌరేఖ ఉందా లేదా? నాకైతే ఉంటుందబ్బా, నేను చెప్పుకున్న ఎవరైనా చెప్పినారనుకో నా దగ్గర, నేను నేర్చుకునే టైంలో నేను ఎందుకు చెప్పలేను అనిపించదు నాకు. కాంపిటీషన్ ఉండాలి, పనికొచ్చే దాంట్లో కాంపిటీషన్ ఉండాలి మనకు, పనికిరాని దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది మన వాళ్ళకి చాలా మందికి. ఏమో సుజన కరెక్టే కదా? అంతే అన్న. చూడండి, ఇచ్చినావా? ఆర్గనైజేషన్ ఇచ్చినావా? లేదన్నా. ఏం చేస్తాంటే ఇష్యూ వచ్చింది మనకు? ఆన్ హ్యాండ్ క్వాంటిటీ చెక్ చేసి. ఏం చేస్తాంటే ఇష్యూ వచ్చింది మనకు? ఐటమ్ ని డిఫైన్ చేసేటప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, మిస్లీనియస్ రిసిప్ట్ లో ఐటమ్ ని డిఫైన్ చేసేదాక మిస్లీనియస్ ట్రాన్సాక్షన్ కడపలో ఆనకాని కొంత సెట్ చేస్తా ఉంటే అది రాలేదు. ఎందుకు రాలేదు? ఆర్గనైజేషన్ అసైన్మెంట్ చేయలేదు. ఐటమ్ ఇప్పుడు వచ్చిందా? ఎస్ సార్.
ఇప్పుడు వచ్చిందా లొకేటర్? వచ్చింది. ఎనీ ఇష్యూ రిజాల్వ్ చేసినట్టే కదా మనం. ఇదే ఇష్యూస్ మనకు రీల్ టైంలో ఎంత, ఒక 3 days 4 days 5 days అది ఏది నీకు ప్రియారిటీ బేస్ చేసుకుంటా పోతాం. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎన్నికి ముందుకు చెప్పాల్సిన అవసరం లేదు కదా సుజనా, ఉందా? లేదన్న క్లియర్. ఎందుకు చెప్తున్నాను, ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోవాలి మనకు. జై శ్రీరామ్. ఏ సాయి, ఊరికి అన్న వెళ్ళి ఇక్కడ అకౌంట్ తీసుకున్నారు కదన్న మీరు, అమ్మా అకౌంట్ కాంబినేషన్స్ తీసుకున్నారు కదన్నా, అది మనం ఎప్పుడు ఏదైనా తీసుకోవచ్చా అన్న? రీల్ టైంలో ఎట్లంటే అది తీసుకోకూడదమ్మా. రీల్ టైంలో వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి మనం. ఓకే, కాంబినేషన్ అనేది వాళ్ళు ఇస్తారన్న, స్పెసిఫై చేసి ఇస్తారు. టెస్ట్ ఇన్స్టెన్స్లో ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకే నేను ఎందుకు మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నానా? సో నేను అన్న, తీసుకుంటుంటాను ఇక్కడ, కానీ అక్కడ మీరేం చేయాలి, వాళ్ళు చెప్పింది తీసుకుంటాం మేము. ఈ అకౌంట్ కాంబినేషన్ ఎవరు ఇస్తారు? ఫినాన్షియల్ వాళ్ళన్న. ఫినాన్స్ వాళ్ళు ఇస్తారు. ఆ ఫినాన్స్ వాళ్ళు కూడా ఎవరు వస్తుంది, బిజినెస్ నుంచి వాళ్ళకి వెళ్ళి ఉంటుంది, ఇదే చేయాలని వాళ్ళకి వెళ్ళి ఉంటుంది, వాళ్ళు సెట్ చేస్తారు. ఈ అకౌంట్ ఈ సెటప్ ఈ కాంబినేషన్ కూడా డిఫైన్ చేసేది ఫినాన్స్ వాళ్ళు. అది వాళ్ళకు బిజినెస్ నుంచి finance people get the confirmation from the business. Once that people are got the confirmation, according to that one, that people should configure the setup in the system. Then we will go and define the transaction. Then we will see the particular value here. Okay na? ఓకే ఓకే. తప్పన ఉండాలి, నేర్చుకోవాలి, కొట్టాలి అని తప్పన ఉండాలి మనకు. ఎందుకు ఇప్పుడు మీకు 2 వాల్యూస్ ఇచ్చాను నేను, క్లియరా? ఏమైనా ఉందా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేడా? క్లియర్ అన్న. డిఫరెంట్ లొకేటర్స్లో డిఫరెంట్ క్వాంటిటీ అనేది సెట్ చేసాం. ఈ లొకేటర్లో W1 లొకేటర్స్లో ర్యాక్ 11 బిన్, రో 11 ర్యాక్ బిన్, రో 11 ర్యాక్ 11 బిన్లో క్వాంటిటీ ఉంది. 15లో 150 ఉంది. క్లియర్ కదా? అన్న డైనమిక్ లో మనమే వాల్యూ ఇస్తాము, ప్రీ దాంట్లో మనమే వాల్యూ ఇస్తాం కదా, మళ్ళీ ఇంకా డిఫరెన్స్ ఏంటన్నా? రో ర్యాక్ బిన్ వాల్యూ మనమే ఇస్తాము, డైనమిక్ లో మనమే ఇస్తాము. అదేమ్మా, ఇప్పుడు ఏం లేదు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కస్టమర్ ఏది కావాలంటే దాంట్లో ఇస్తాం మనం. ఓకే అన్న. ఓకేనా? ఓకే అన్న. ఇంకా ఫంక్షనాలిటీ ఉండొచ్చేమో కానీ మనకు అంత డెప్త్గా ఉండదు, అవసరం లేదు. వాళ్ళు ఏది ఇస్తున్నారు అది ఇస్తాం. ఇంకా డెప్త్గా కొట్టాలంటే గూగుల్కి వెళ్ళండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ specified dynamic and real. నెక్స్ట్ క్లాస్ రీల్ టైం ఉంటుంది. ఓకే, ఇక్కడ పోయి ఎత్తుక్కోండి, లేదంటే నా దొరికితే మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే, దాని గురించి టైం ఓకేలేనా, నెట్లో చూస్తాం నేను. నెక్స్ట్ రిస్ట్రిక్టెడ్ సబ్యూనిటరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రిస్ట్రిక్టెడ్ సబ్యూనిటరీ? రిస్ట్రిక్టెడ్ సబ్యూనిటరీ ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రిస్ట్రిక్షన్? Anyone?
only for some sub inventories అండి. ఒక నిమిషంలో వస్తాను, ఆన్సర్ చెప్పండి. మన ఓన్లో వేలా చెప్పండి, వాట్ ఇస్ దట్ రిస్ట్రిక్టెడ్? రిస్ట్రిక్టెడ్ అంటే ఏంది? పర్టికులర్ దాన్ని సబ్ కంట్రోల్ చేయడం, ఇన్వెంటరీ నిరోధించడం, ప్రొహిబిటెడ్. ఒక ఐటమ్ ఒక సబ్ ఇన్వెంటరీలోనే కనిపించడం. అదే అనొచ్చు. రిస్ట్రిక్టెడ్ అంటే మనం మన కంట్రోల్లో పెట్టుకోవడం, అంతే కదా. ఎగ్జాంపుల్ అంటారు, ప్లీజ్ డోంట్ గో దట్ ఏరియా, ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటారు, లేదా ప్రొహిబిటెడ్ ఏరియా అంటారు. అంటే అది సమ్ కంట్రోల్లో ఉన్నట్టు, అంతే కదా. సమ్ అండర్ కంట్రోల్లో ఉన్నట్టు, అంతే కదా. అదే కొంచెం డేంజర్ జోన్స్ అంటే ఏమంటారు, ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటారా? అంటారు, రిస్ట్రిక్టెడ్ అంటాడు, లేదా బంద్ చేసామంటారు. ఇంక మన మన లోకల్ లాంగ్వేజ్లోకి వెళ్ళాం అనుకోండి, ఇంకా అది ఏమంటారు, మూసేసినారంటారు, అంతే కదా. రిస్ట్రిక్ట్ అంటే ఇట్ ఈస్ టు ట్రాక్ ద ఐటమ్ వేర్ చూడండి, ట్రాక్ ద ఐటమ్ వేర్ ఎగ్జాక్ట్ లైయింగ్ పర్టికులర్ లొకేటర్, అది పర్టికులర్ సబ్యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ టీ కప్ ఉంది, ఆ టీ కప్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది, వై జంక్షన్ మాత్రమే పరిమితం అది ఐటమ్, వేరే దాంట్లో ఉండేదానికి లేదు. ఇట్ ఈస్ ట్రాక్ ద ఐటమ్ ఇన్ ద పర్టికులర్ సబ్యూనిటరీ, డిఫైన్ ఐటమ్, డిఫైన్ సబ్యూనిటరీ, దెన్ పర్ఫార్మ్ ది ట్రాన్సాక్షన్. ఇదే వీటిని ఏమంటారు మనం, ప్రీ రిక్విజైట్స్ అంటాం. రిస్ట్రిక్టెడ్ సబ్ యూనిట్ అంటే ఆ ఐటమ్ దానికి మాత్రమే పరిమితం. అదే రిస్ట్రిక్టెడ్ లొకేటర్ అంటే ఆ పర్టికులర్ లొకేషన్ లోనే ఉంటుంది. పర్టికులర్ లొకేషన్ కి మాత్రమే రిస్ట్రిక్ట్. ఓకేనా. ఒక్క లొకేషన్ తప్ప మిగతా అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ పెట్టడం. అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఉంటాం, నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొద్దు అంటాం, అవునా. నువ్వు అక్కడ పోవద్దు అంటాం, నువ్వు అది తినొద్దని చెప్తాం, అవునా. ఎనీ రిస్ట్రిక్షన్సే కదా. ఎస్ ఆర్ నో? ఎస్ అన్న, ఎస్ అన్న. ఎస్ సార్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక ఐటమ్ డిఫైన్ చేద్దాం. ఇది టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ వస్తే యూజువల్ చేసే మిస్టేక్స్ అన్నీ ఇక్కడే. అందుకని మీకు ఇది ఎక్కువ ప్రత్యేక చెప్తున్నాను నేను. BT15 నా కళ్ళ ముందర ఏదంటే అది పెడుతున్నా నేను. జస్ట్ ఫర్ రిస్ట్రిక్ట్. ఓకేనా. ఉంటా చూడండి, ఉందా రిస్ట్రిక్టెడ్ సబ్ యూనిటరీస్. ఎస్ అన్న ఇప్పుడు నేనేం చేస్తాను, బెంగళూరు, హైదరాబాద్ ఎట్టుంటుంది, ఒక సబ్ యూనిట్కి మాత్రమే పెడతాను. తిరుపతి పెట్టాను అనుకోండి, ఈ ఐటమ్ తిరుపతికి అసైన్ చేసినాను అనుకోండి, ఓకేనా. హలో అన్న, ఇప్పుడు ఇంకొక సబ్ ఇన్వెంటరీ యాక్టివేట్ చేస్తే అవ్వదా అన్న? హలో కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్?
లేదంటే ఇంకొక ఐటమ్ తీసుకోండి కావాలంటే. BT15 దేనికి ఇస్తాను నేను? ఒకదాని కడపకి ఇచ్చాను, ఒకదాని తిరుపతికి ఇచ్చాను. ఓకేనా? క్లియర్ కదా? క్లియర్ అన్న. ఇప్పుడేం చేస్తాము? సబ్యూనిటీకి వెళ్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎక్కడ ఉన్నాం? కడపలో ఉన్నాం. ఆర్గనైజేషన్. నేను ఎందుకు మిక్స్ చేయట్లేదంటే అన్ని సబ్యూనిటీలో మీరు కనిపిస్తారని చెప్పేసి మిక్స్ చేయట్లే నేను. ఓకేనా? సెటప్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ BT15 సబ్-ఇన్వెంట్ RS అంటే రిస్ట్రిక్టెడ్ సబ్యూనిట్. దాని పేరు అది పెట్టేద్దాం. ఓకే. కన్ఫ్యూజ్ కాకుండా. ఓకేనా? ఇప్పుడు వాటికే మనం టచ్ చేయొచ్చు. మధ్యలో మళ్ళీ మీకు ఏమన్నా ట్రాన్సాక్షన్ స్టక్ అయినా అనుకో మళ్ళీ ఇబ్బంది కదా. ఎస్ అన్న. ఇప్పుడు ఇంతవరకు ఏం చేసినాం మనము? లొకేషన్ డిఫైన్ చేసినాం సబ్యూనిటీలో. ఓకేనా? Yes, అంటే అన్న. ఆ సబ్యూనిటీలో ఆ పర్టికులర్ లొకేటర్ మాత్రం. ఇప్పుడు మనం ఒకవేళ ఎగ్జాంపుల్కి వెళ్ళాము అనుకోండి, కొన్ని ఏరియాలకు వెళ్ళాము అనుకోండి, లేదంటే ఒక మహాల్కి వెళ్ళాము, లేదా ఒక కోటకి వెళ్ళాము అనుకోండి, కొన్ని ఏరియాస్ ఓపెన్ ఉండవు. ఆ ఏరియాకి ఆ ప్లేస్లోకి వెళ్ళొద్దు అంటారు. కొన్ని ఏరియాస్ ఏముంటుంది, రిస్ట్రిక్ట్ చేసి ఉంటారు. అవునా? అలాగే మన సబ్యూనిటీలో ఆ 2 ఏరియాలో వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ 2 ఏరియాలో మనం వేరే ఐటమ్స్ పెట్టున్నాం, అది రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. అలాగే మన ఐటమ్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తాం. ఇక్కడ ఏ ఐటమ్ పెడతాం? ఇక్కడ మనము BT15 కీ 1 వచ్చింది, కీ 2 ఎందుకు రాలేదు? మూర్తి ఈడ మూర్తి రిస్ట్రిక్ట్ చేయలేదా? రిస్ట్రిక్ట్ చేయలేదా? సాయి అది తిరుపతి ఇన్వెంటరీలో పెట్టాం కదన్నా. అవునా? ఏమ్మా? అది తిరుపతి ఇన్వెంటరీలో పెట్టాం కదన్నా. అది మ్యాటర్. ఆర్గనైజేషన్ అసైన్మెంట్ చేయలేదు. ఈ1 అనేది ఆర్గనైజేషన్ అసైన్మెంట్ కడపకి ఇవ్వలేదు, తిరుపతికి ఒకదానికే పెట్టున్నాం. కానీ మనం ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్లో ఉన్నాము? కడప అన్న. అందుకే ఇక్కడ వచ్చింది. ఇది ఆర్గనైజేషన్ అసైన్మెంట్ కడపకి ఇచ్చున్నాం కాబట్టి. సో నేను చెప్పేది అందుకే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? అది రిస్ట్రిక్టెడ్ ఇవ్వకోకుండా అక్కడ మామూలుగా ఆర్గనైజేషన్ అసైన్మెంట్ మామూలుగా చెక్ బాక్స్ టిక్ పెట్టకోకుండా కూడా రాదు, మనకి ఐటమ్ కనిపించదు కదనా? కనపడదు. ఆర్గనైజేషన్ అసైన్మెంట్ రాకపోతే రాదు కదమ్మా. మరి రిస్ట్రిక్షన్ అవసరం లేదు కదనా? రిస్ట్రిక్షన్ అంటే అంటే పర్టికులర్ ఆ ఐటము ఆ పర్టికులర్ సబ్ ఇంటర్వ్యూలోనే ఉంటుంది, వేరే దాంట్లో ఉండదని చెప్తున్నాం. సబ్ ఇంటర్వ్యూలో రిస్ట్రిక్ట్ చేస్తాం మనం. ఎస్ అన్న. దేన్ని రిస్ట్రిక్ట్ చేస్తాం? రిస్ట్రిక్టెడ్ సబ్ యూనిటరీ అంటే ఆర్గనైజేషన్ అసైన్మెంట్కు సబ్ యూనిటరీకి తేడా ఏముంది? దానికి సంబంధం లేదు కదా. అంటే అక్కడ అసైన్ చేయకపోయినా ఆ ఐటమ్ ఇక్కడ చూపించేది కదా అని అంటున్నారన్న. కరెక్టే, చూపిదు. అలాంటప్పుడు రిస్ట్రిక్ట్ అని పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇది వేరే అంటే సినారియో. ఎలా అయినా సినారియో వేరే. ఇది ఆర్గనైజేషన్ అసైన్మెంట్ రిస్ట్రిక్టెడ్ సబ్ యూనిట్ అనేది ఒక సినారియో. ఇప్పుడు ఆర్గనైజేషన్ అసైన్మెంట్ దానికి లింక్ లేదు కదా. మీకు అర్థమవుతుందా? ఆర్గనైజేషన్ అసైన్మెంట్ అనేది అది కామన్. రిస్ట్రిక్టెడ్ సబ్ యూనిట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కు ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఏం అర్థం కాదు. ఇప్పుడు చూడండి, మరి ఈ ఐటము నేను ఇప్పుడు సబ్ యూనిట్ కడపలో ఇచ్చాను ఐటమ్. మరి ఈ సబ్ యూనిట్ ఎందుకు వచ్చింది?
నాకు వేరే సబ్మిట్ రావచ్చు కదా, నేను అనకౌంట్ సెట్ చేసేప్పుడు ఎగ్జాంపుల్కు BT15 ఇంకొక ఐటమ్ ఇస్తా. ఏది చైర్ ఇచ్చా. చైర్ ఇచ్చినప్పుడు ఇక్కడ మల్టిపుల్ సబ్మిటర్స్ వస్తున్నాయి కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఇంకా గౌరీ డౌట్? ఎస్ అన్న, నా డౌట్ అదే అన్న, అంటే ఒక్క సబ్ ఇన్వెంటరీకి మాత్రమే మనం ఇస్తున్నాము, ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న ఒక సబ్ ఇన్వెంటరీకి మాత్రమే ఇస్తున్నాం. అది అదే కదా రిస్ట్రిక్షన్ అంటే ఏంది, ఒకరికి మాత్రం పరిమితం. ఇప్పుడు డ్రైవర్ దేనికి, స్టీరింగ్ పరిమితం, అంతే కదా. ఎస్ అన్న. సో ఈ చైర్ అనే ఇప్పుడు కీస్ టు అనే ఐటమ్ దేనికి పర్మనెంట్, అది దేనికి రిలేటెడ్, అది రెస్ట్రిక్టెడ్ సబ్ ఇన్వెంటరీ మాత్రమే. రెస్ట్రిక్టెడ్ సబ్ ఇన్వెంటరీ అన్న ఒకసారి ఇంకొక ఐటమ్ చేస్తారన్న. ఓకే, ఇంకొక ఐటమ్ చేసి సబ్మిట్ అదే ఇద్దాం. ఓకేనా, మళ్ళీ కొత్త సబ్మిట్ లేకుండా. ఓకే. ఐటమ్ మాస్టర్ ఐటమ్ ఏంది, ఈ 3 ఇస్తున్నా. ఓకేనా, ఓకే. ఓకే అన్న, ఒక్క నిమిషం. సో ఓకే, రిస్ట్రిక్షన్ ఇచ్చిన ఇక్కడ. మీరు ఎన్ని క్వశ్చన్ అడిగినా చెప్తాను నేను, కానీ సో మీరు చెప్పినట్టు దీని రెండింటికి ఇచ్చా, చూసుకో. ఓకేనా, ఎస్ అన్న. ఇంతకుముందు ఏం sir. చేసినావు, దాన్ని కడప ఒకదానికి ఇచ్చాను, ఇప్పుడు ఏం చేసినావు, నేను రెండింటికి ఇచ్చాను. సో నీ డౌట్ Yes, ఇక్కడ sir. క్లియర్ అయ్యా, ఒక డౌట్ క్లియర్. ఎస్ అన్న, క్లియర్ అన్న. రెండో డౌట్కి వెళ్తాం. సెటప్ ఆర్గనైజేషన్. సబ్ ఇన్వెంటరీస్. సో వాట్ ఈస్ ద సబ్ ఇన్వెంటరీ నేమ్? RS రెస్ట్రిక్టెడ్. ఆర్ఎస్ అన్న. BT15. బిటి. ఓకే, ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఇచ్చున్నావు దానికి? బిటి 15 K3. K3. ఓకేనా, ఓకే. ఓకే అన్న. సేవ్ కాలేదు, ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలి? చెక్ చేయాలి. ఆన్ కౌంటర్ సెట్ చేయాలి ఇప్పుడు. ఎస్ అన్న. ఇంతకుముందు కీ 2 టెస్ట్ చేస్తాం కదా, సరిపోయిందా? ఎస్ అన్న. అదే BT15 తీసుకొని 2 ఏది కీ 2 కదా, ఏమొస్తుంది? ఓకే, అదే వేరే ఐటమ్ తీసుకోండి. సబ్ ఇన్వెంటరీకి ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి అన్న వేరే ఐటమ్ అయితే. చూడండి, ఇప్పుడు సబ్ ఇన్వెంటరీ రిమూవ్ చేయకుండా ఇది చేస్తున్నాను, వస్తుందా? సో సబ్ ఇన్వెంటరీ రిమూవ్ చేసి ఇప్పుడు ట్రై చేయండి, వస్తుంది. ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు చూడు ఇవి. ఇలాంటప్పుడు ఏం చేయాలి, అది మన మాట విన్నప్పుడు ఏం చేయాలి, మనం క్లోజ్ చేసి ఎవరికైనా డౌట్ ఉంది ఇంకా? మౌనిక, ఏం లేదమ్మా. కల్పన, రమా, ఓకే అన్న. ఓకే. ఇంకా గౌరక్క క్లియర్ అని డౌట్? ఏమ్మా క్వశ్చన్ అని అడిగినావు, లాస్ట్ లో ఆన్సర్ చెప్పడానికి ఏమ్మా క్లియరా లేదా? అన్న క్లియర్.
ఎవరి యొక్క క్వశ్చన్ అన్ని అడిగింది, లాస్ట్లో డౌట్ క్లియర్ చేసినారు, సైలెంట్ అయిపోతుంది చూడు. లేదు నెట్ పోయిందా అట్లా మీరు 100 ఇచ్చాము. కావాలంటే కీ 3 కూడా ఆల్రెడీ దాన్ని చేసినాం కాబట్టి దాన్ని ఈస్ట్ సైడ్ ఎందుకు ఒక అనకనుకొని సెట్ చేసి పెట్టాం అనుకోండి, ఉంటుంది కదా పక్కన, అంతే కదా. ఎస్ అన్న. లేదా గౌరీ అక్క ఏదైనా ఉందా? వీటి 15. యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పాల్సిన క్లాస్ ఇది. ఎంత అయింది ఇప్పుడు మనం ఇది? 2 hours అయింది సార్. మనకు అంత చెప్పాల్సిన అవసరం అని చెప్పు. అన్ని సినారియోలు డిస్కస్ చేస్తున్నాము ఇక్కడ. నేను సురేఖ ఎస్ సార్. ఏది? ఓకే ఫక్రుద్దీన్ సార్ ఉన్నావా లేవా క్లాస్లో? అవునా సార్. సార్ వినిపిస్తుందా నా వాయిస్? సబ్జెక్ట్ వైజ్ చెక్ చేద్దాం. సరిపోయిందా? అయిపోయింది. ఎస్ అన్న. మీరు ఇంకో విధంగా ఇంకో టెస్ట్ చేస్తుంది నేను. ఇదే ఐటము ట్రాన్సాక్షన్స్ మిషన్స్ ట్రాన్సాక్షన్ ఆయన రాదాడు, ఎందుకంటే ఐటమ్ దానికి మా సబ్మిట్కి రిస్ట్రిక్ట్ చేసినాం కదా, వేరే సబ్మిట్ చూపెట్టలేదు కదా, మనకు రాదు. సో ఏమైనా డౌట్ ఉందా రిస్ట్రిక్షన్ సబ్మిటరీ? మెయిన్ ఇదే పెద్దది, మళ్ళీ మిగతాదన్నీ తొందరగా అయిపోతాయి. ఇంకోటి ఏం చేద్దాము, రిస్ట్రిక్ట్ సబ్మిటరీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? రిస్ట్రిక్టెడ్ లొకేటర్. బ్రేక్ కావాలా? నో సార్. ఏమో సురేఖ బ్రేక్ కావాలా? నో సార్. నో నీడ్ సార్. కనీసం బ్రేక్ కావాలన్నా కూడా ఎవరైనా నోరు కూడా మెదపట్లేదంటే నో నీడ్ సార్. యాడ నోరు తెరిస్తే నన్ను నేను గుర్తుపెట్టుకుని క్వశ్చన్ అడుగుతారని. మీరు మాట్లాడిన క్వశ్చన్ అయితే అడగడం. ఇట్ ఈస్ టు ట్రాక్ ద మోడిఫై ద ఐటమ్. ఇది రీజన్ కంట్రోల్. రిస్ట్రిక్టెడ్ లో సబ్మిట్ అయిపోయింది. రిస్ట్రిక్టెడ్ లొకేటర్స్ రాయినట్టున్నావా? అదేనా ఉంది కదా. Restricted submitted due to track the item where exact lying in the particular locator. Particular locators of the particular sub inventory. ఏడా రాద్దామండి రాయడం కదా. డాక్యుమెంట్లు వచ్చినాయా మరి? వచ్చినాయన్న. సరే మళ్ళీ మాట్లాడదాం రికార్డింగ్.
సో రేపు ఇంటర్ అయిపోతారు మ్యాక్సిమం. ఓకే సార్. మరి ఎంతమంది ఎంతవరకు చేస్తారో తెలియదు. సాయి ఉన్నాడు ఎందుకు క్లాస్లో ఈరోజు? డిఫైన్ ఐటమ్ ఈసారి ఎంత ఇంకా జగన్ చెప్పాలి. డిఫైన్ ఐటమ్ డిఫైన్ సబ్ ఇన్వెంటరీ query with define or query with sub inventory అంటే ఐటమ్ సబ్ ఇన్వెంటరీ. కావాలంటే డిఫరెంట్ సబ్ ఇన్వెంటరీ చేసుకోవచ్చు, లేదా ఉండదంటే query చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే 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 ఇన్వెంటరీ అండ్ డిఫైన్ జగన్ చెప్పనా? ఏం జగన్ ప్రజెంట్ వేసుకోయా అప్పుడప్పుడు ఉన్నావా లేవా అని. కోల్డ్ ఉంది అందుకోసం. సరే అయితే సో ఇప్పుడు ఏం చేయాలి? డిఫైన్ ఐటమ్ డిఫైన్ చేయాలి. ఓకే డిఫైన్ ఐటమ్ Yes. డిఫైన్ చేసేసి ఐటమ్ మాస్టర్ ఐటమ్ మాస్టర్ ఐటమ్ ఏం పెడతాం ఐటమ్? జస్ట్ ఫర్ రెస్ట్రిక్టెడ్ లొకేటర్ ఎక్కడ ఉంటుంది ఇది? ఇన్వెంటరీ Restrict locators. చూడండి ఏముంటుంది? లొకేటర్స్ కెనాట్ బి రెస్ట్రిక్టెడ్ ఇఫ్ సబ్ ఎంట్రీస్ ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దట్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్? వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దట్?